శాంతి. ఈరోజు బాబా మురళిలో పిల్లలు నన్ను మరచిపోయే పొరపాటు ఎప్పుడూ చేయకండి అన్నారు. తండ్రిని మరచిపోవటం ఇదే చాలా పెద్ద పొరపాటు. జ్ఞాన యోగాలతో మన స్థితిని దృఢంగా చేసుకోవాలి. మన పురుషార్థం పైన మనకి శ్రద్ధ ఉండాలి అన్నారు. ఇది 27th జూలై మురళి. मीठे बच्चे बाप समान रहमदिल और కళ్యాణకారి బనో. మధురమైన పిల్లలు తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా మరియు కళ్యాణకారిగా కండి. సమజ్దార్ వహ जो खुद भी पुरुषार्थ करे और दूसरों को भी कराए. వివేకవంతులెవరనగా స్వయం పురుషార్థం చేస్తూ ఇతరులతో కూడా చేయించేవారు. మధురమైన పిల్లలు తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా కళ్యాణకారిగా కండి. వివేకవంతులుగా అయి స్వపురుషార్థం చేసుకుంటూ ఇతరులతో కూడా పురుషార్థాన్ని చేయించాలి. ప్రశ్న, तुम बच्चे अपनी पढ़ाई से कौन सी चेकिंग कर सकते हो? तुम्हारा पुरुषार्थ क्या है? మీరు పిల్లలు ఈ చదువుతో ఎలాంటి చెకింగ్ చేసుకోవచ్చు? మీ పురుషార్థం ఏమిటి? పిల్లలైన మనం చదువుకునే చదువుతో ఎటువంటి చెకింగ్ చేసుకోగలుగుతాము? పురుషార్థం ఏం చేస్తున్నాం? జవాబు, ఈ చదువుతో మీరు చెకింగ్ చేసుకోవచ్చు. నేను ఉత్తమ పాత్రను వహిస్తున్నానా, లేక మధ్యమ పాత్రనా, లేక కనిష్టమైన పాత్రను వహిస్తున్నానా అని. सबसे उत्तम पार्ट उनका कहेंगे जो दूसरों को भी उत्तम बनाते हैं, अर्थात सर्विस कर ब्राह्मणों की वृद्धि करते हैं. ఎవరైతే ఇతరులను ఉత్తమంగా తయారు చేస్తారో అనగా సర్వీస్ చేసి బ్రాహ్మణుల వృద్ధి చేస్తారో వారిది ఉత్తమ పాత్ర అని అంటారు. తుమ్హారా పురుషార్థ హై పురాణి జుత్తి ఉదార్ నయి జుత్తి లేనేకి. మీరిప్పుడు పాత చెప్పును వదిలి కొత్త చెప్పును తీసుకునే పురుషార్థం చేస్తున్నారు. जब आत्मा पवित्र बने तब उसे नई पवित्र जुत्ती मिले. ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో అప్పుడు దానికి కొత్త పవిత్రమైన చెప్పు అంటే శరీరం లభిస్తుంది. బాబా శరీరాన్ని చెప్పుతో పోలుస్తున్నారు. ఎందుకంటే చెప్పు అనేది చర్మంతో తయారవుతుంది కాబట్టి బాబా చెప్పు అంటున్నారు శరీరాన్ని. బాబా ఇక్కడ 3 విషయాలను క్లియర్ చేస్తున్నారు. ఒకటేమో చదువుతో మనకు ఇది చెక్ చేసుకోవచ్చు, నా స్థితి ఎలా ఉంది. ఉత్తమంగా ఉంది అంటే దానికి ఇండికేషన్ ఇతరులను కూడా ఉత్తమంగా తయారు చేసే పురుషార్థం చేయటం అంటే బ్రాహ్మణుల యొక్క వృత్తిని చేయటం. ఇక మనం ఏం పురుషార్థం చేస్తున్నాము అంటే శరీరాన్ని కొత్తది తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఈ పాత శరీరాన్ని సహజంగా విడిచిపెట్టి కొత్త శరీరం తీసుకునేటువంటి పురుషార్థం చేస్తున్నాం. ఓం శాంతి. పిల్లలు 2 రకాలుగా సంపాదన చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపేమో స్మృతి యాత్రతో సంపాదన, రెండో వైపు 84 జన్మల చక్రం యొక్క జ్ఞానాన్ని స్మరిస్తూ సంపాదన చేసుకుంటున్నారు. దీన్నే డబల్ సంపాదన అంటారు. అజ్ఞాన కాలంలో అల్పకాలిక క్షణభంగురమైనటువంటి సంపాదన ఉంటుంది. ఇక్కడ మీరు స్మృతి యాత్రతో చాలా జబర్దస్త్ సంపాదన చేసుకుంటున్నారు. మీ ఆయుష్ కూడా పెరుగుతుంది, పవిత్రంగానూ అవుతారు, అన్ని దుఃఖాల నుండి ముక్తులవుతారు. చాలా గొప్ప సంపాదన ఇది. సత్యుగంలో ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండదు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అజ్ఞాన కాలంలో చదువుకు అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. మరి ఇంకొక చదువు యొక్క సుఖము
శాస్త్రాలు చదవడంతో లభించేది? వాటి ఫాలోవర్స్కి ఎలాంటి లాభము ఉండదు. ఫాలోవర్స్ అయితే కానే కాదు, ఎందుకంటే వారు అలాంటి డ్రెస్ కూడా ఏమీ వేసుకోరు, ఇల్లు కూడా ఏమీ వదిలిపెట్టరు. ఫాలోవర్స్ అని ఎలా అనగలుగుతాం? ఏ విషయంలో ఫాలో చేస్తున్నారని అనగలుగుతాం? అక్కడైతే శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి సత్యయుగంలో. ఇక్కడ అపవిత్రత ఉన్న కారణంగా ఇంటింటిలో అశాంతి ఉంది. మీకు ఈశ్వరుని మతం లభిస్తుంది. మీరిప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారు. స్వయాన్ని ఈశ్వరీయ గవర్నమెంట్గా భావించండి. కానీ మీరు గుప్తమైన వారు. మీ హృదయంలో చాలా సంతోషం ఉండాలి. ఇప్పుడు మేము శ్రీమతం అనుసారంగా నడుస్తున్నాం. వారి శక్తితోనే సతోప్రధానంగా అవుతూ ఉన్నాం. ఇక్కడైతే రాజ్యభాగ్యం తీసుకునేదేమీ లేదు. మన రాజ్యభాగ్యం ఉండేదే కొత్త ప్రపంచంలో. ఇప్పుడు మనకు అన్నీ తెలిసాయి. ఈ లక్ష్మీనారాయణలవి 84 జన్మలు ఉంటాయి. ఈ 84 జన్మల కథను మీరు అర్థం చేయించగలుగుతారు. ఈ విధంగా 84 జన్మల కథను మేము మీకు తెలియజేస్తామని ఇంకెవ్వరూ చెప్పలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు స్మృతి కలుగుతోంది. విచార సాగరం అంతన కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన సూర్యవంశీగా ఉన్నారు. మీరు సత్యుగంలో మళ్ళీ విష్ణు వంశీయులుగా అవుతారు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం తొలగింది అంటారు. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానంతోనే సద్గతి జరుగుతుంది. అర్ధకల్పం జ్ఞానం నడుస్తుంది. తర్వాత అర్ధకల్పం అజ్ఞానం ఉంటుంది. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఎంతెంత మీరు తెలివైన వారిగా అవుతారో అంతగా ఇతరులను కూడా తన సమానంగా తయారు చేసి పురుషార్థం చేస్తూ ఉంటారు. మీ తండ్రి దయార్థ హృదయుడు, కళ్యాణకారిగా ఉన్నారు. మరి పిల్లలు కూడా అలా తయారవ్వాలి. పిల్లలు కళ్యాణకారిగా కాకపోతే ఇంకేమంటారు? మరి తండ్రేమో కళ్యాణకారి, దయార్థ హృదయుడు, కానీ మనలో అలాంటి గుణాలు లేకపోతే అది అవమానమే అవుతుంది తండ్రికి. అందుకే గాయనం ఏమని చేశారంటే, ధైర్యం పిల్లలది, సహాయం తండ్రిది. ఇదైతే తప్పనిసరిగా చెయ్యాలి. బాబా కంప్లీట్ సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. పిల్లలే ధైర్యం చేయాలి. లేకపోతే వారసత్వాన్ని ఎలా పొందుతారు? సర్వీస్ అనుసారంగానే వారసత్వం లభిస్తుంది. ఈశ్వరీయ మిషన్లో ఉన్నారు కదా. ఎలాగైతే క్రిస్టియన్ మిషన్, ఇస్లామియన్స్ మిషన్ ఉంటుంది. వారు తమ ధర్మాన్ని వృద్ధి చేయడంలో నిమగ్నం అవుతారు. మరి మీరు బ్రాహ్మణ ధర్మం, దైవీ ధర్మాన్ని పెంచటానికి ఉన్నారు. డ్రామా అనుసారంగా మీరు పిల్లలు తప్పనిసరిగా సహయోగిగా అవుతారు. కల్పక్రితం ఎలాంటి పాత్రను వహించారో అది ఇప్పుడు తప్పకుండా వహిస్తారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ తమ ఉత్తమ, మధ్యమ, కనిష్టమైన పాత్రలను పోషిస్తూ ఉన్నారు. అందరికంటే ఉత్తమ పాత్ర పోషించేవారు ఇతరులను కూడా ఉత్తమంగా తయారు చేస్తూ ఉంటారు. సర్వాత్మలకు తండ్రి పరమాత్ముని పరిచయాన్ని ఇస్తూ ఉంటారు. ఆది, మధ్య, అంత్యం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. ఋషులు, మునులు ఇప్పటి వరకు నేతి నేతి అంటూ వచ్చారు. ఆ తర్వాత సర్వవ్యాపి అంటూ వచ్చారు. ఏమీ తెలుసుకోవట్లేదు. డ్రామా అనుసారంగా ఆత్మ యొక్క బుద్ధి తమో ప్రధానంగా మారింది. శరీరం యొక్క బుద్ధి అని అనకూడదు. ఎందుకంటే బుద్ధి ఆత్మలో ఉంటుంది కానీ శరీరంలో కాదు. మనస్సు, బుద్ధి ఆత్మ యొక్క శక్తులు. ఇవి మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలు చింతన కూడా చెయ్యాలి. ఎందుకంటే ఇతరులకి అర్థం చేయించాలి కదా. వారైతే శాస్త్రాలు మొదలైనవి వినిపించటానికి ఎన్నో దుకాణాలని తెరిచి కూర్చున్నారు. మీది కూడా ఒక దుకాణమే. పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద దుకాణం ఉండాలి. పిల్లలు చాలా తీక్షణమైనటువంటి బుద్ధి కలిగిన వారైతే మంచిగా చాలా ఖజానాను నింపుకొని ఉంటారు.
అంత ఖజానా లేకపోతే ఇతరులకు కూడా ఇవ్వలేరు కదా. ధారణ నంబర్ వారీగా చేస్తూ ఉన్నారు. పిల్లలు మంచి రీతిగా ధారణ చేయాలి. ఇతరులకు అర్థం చేయించగలిగేలాగా ఉండాలి. విషయాలేమీ పెద్దవి కాదు, 1 సెకండ్ విషయమే ఇది. తండ్రిని జ్ఞాపకం చేయాలి, వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు ఆత్మలు తండ్రి యొక్క పరిచయాన్ని తీసుకున్నారు. అనంతమైన విశ్వానికి యజమానిగా అయిపోతున్నారు. యజమానులు కూడా నంబర్ వారీగా ఉంటారు. రాజును కూడా యజమాని అంటారు, ప్రజలను కూడా యజమాని అంటారు. మనం కూడా యజమానిగానే అవుతాం. ఇక్కడైతే అందరూ ఇది నా భారతదేశం అంటారు. అంటే అందరికీ హక్కు ఉంది. నేను యజమానిని అని చెప్పగలిగేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. కానీ నెంబర్ వారీగా ఉన్నారు కదా. నిజంగా హోదా అయితే ఉన్నది రాజుకే. అలాగే బాబా అంటున్నారు ఇక్కడ కూడా అంతే. శ్రీమతం అనుసారంగా మీరు స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. మరి స్వర్గంలో మీ రాజధాని ఏర్పడుతుంది. అనేక రకాల హోదాలు ఉంటాయి. పురుషార్థం చేసి ఉన్నతమైన పదవినే తీసుకోవాలి. బాబా చెప్తున్నారు, ఎంతైతే ఇప్పుడు పురుషార్థం చేసి పదవిని తీసుకుంటారో అంతే కల్పాంతరాలు ఫిక్స్ అయిపోతుంది ఆ పదవి. పరీక్షలో కొందరు తక్కువ మార్కులు పొందుతారు, కొందరికి ఫెయిల్ అయిపోయానని చెప్పేసి హార్ట్ ఫెయిల్ అవుతారు. ఇంకా కొందరైతే మార్కులు తగ్గాయి అని చెప్పేసి ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఇక్కడైతే అనంతమైన విషయం. పూర్తిగా పురుషార్థం చేయకపోతే నిరుత్సాహం చెందుతారు, శిక్షను కూడా పొందుతారు. ఆ సమయంలో ఇంకేం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. ఆత్మ ఏం చేస్తుంది? వాళ్ళైతే ఆత్మహత్యలు చేసుకుంటారు, మునుగుతారు, దేంట్లోనైనా పడతారు, ఏదైనా పురుగుల మందు తీసుకొని చనిపోతారు. అది జీవహత్య అంటారు. కానీ ఇక్కడ అటువంటి విషయం ఏమీ లేదు. ఆత్మనైతే ఎవ్వరూ హత్య చేయలేరు. ఆత్మ అయితే అవినాశిగా ఉంటుంది. కేవలం శరీరాన్ని హత్య చేయగలుగుతారు. ఏ శరీరం ద్వారా మీరు పాత్ర వహిస్తున్నారో ఆ పాత్రను ఆ జన్మలో అక్కడితో సమాప్తం చేసుకుంటారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఈ పాత చెప్పును వదిలి కొత్త దైవీ చెప్పును తీసుకోవటానికి. అంటే ఇక్కడ చెప్పు అంటే శరీరం. ఇలా ఎవరు చెప్తున్నారు? ఆత్మ. ఎలాగైతే పిల్లలు అంటారో నాకు కొత్త వస్త్రాలు కావాలి, నాకు కొత్త బట్టలు కావాలి అని, అలాగే ఆత్మ కూడా అంటుంది ఇప్పుడు నాకు కొత్త వస్త్రం కావాలి అని. ఎవరిని అడుగుతుంది? శివబాబాను. బాబా మన కోసం కొత్త వస్త్రాన్ని రెడీ చేయిస్తున్నారు. మరి ఎలాగైతే లౌకికంలో ఒకవేళ పిల్లలు కొత్త బట్టలు కావాలి అంటే తల్లిదండ్రి ఏం చెప్తారు? ముందు ఇలా ఉండండి, ముందు ఇలా చేయండి, లేదా ముందు స్నానం చేయండి, అప్పుడు కొత్త బట్టలు ఇస్తాము అంటారు. అంటే ఏదైనా ఒక మంచి కండిషన్, ఒక మంచి నడవడికను నేర్పించి తర్వాత ఏదైనా ఇస్తారు. అలాగే బాబా కూడా చెప్తున్నారు, పిల్లలు ముందైతే మీ ఆత్మను కొత్తగా చేసుకోండి, అప్పుడు నేను కొత్త వస్త్రాన్ని ఇస్తాను అంటున్నారు. ఎందుకంటే ఆత్మ పాతబడిపోయింది కదా. ఈ పాత ఆత్మలో కొత్త శరీరం లభించినా కూడా బాగోదు. అందుకని ఆత్మను కొత్తగా చేసుకోవాలి, అప్పుడే శోభనీయంగా ఉంటుంది. ఆత్మ పవిత్రంగా అవడంతో పంచతత్వాలు కూడా కొత్తవిగా అవుతాయి. పంచతత్వాలతోనే శరీరం తయారవుతుంది. ఎప్పుడైతే ఆత్మ సతోప్రధానంగా అవుతుందో అప్పుడు శరీరం కూడా సతోప్రధానమైనదే లభిస్తుంది. ఆత్మ తమో ప్రధానంగా ఉంటే శరీరం కూడా తమో ప్రధానంగానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని శరీరాలన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి. రోజు రోజుకి ప్రపంచం పాతబడుతూ ఉంది, దిగజారిపోతూ ఉంది. కొత్తది నుండి పాతదిగా ప్రతి వస్తువు కూడా మార్పు చెందుతుంది కదా. పాతగా అయిపోయిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది. అలాగే ఈ మొత్తం సృష్టి యొక్క ప్రశ్న కూడా ఉంది అంటున్నారు. ఈ మొత్తం ప్రపంచం కూడా పాతదైపోయింది కాబట్టి ఇది కూడా డిస్ట్రాయ్ అవుతుంది. కొత్త ప్రపంచమని సత్యయుగాన్ని, పాత ప్రపంచమని కలియుగాన్ని అంటారు.
ఇంకా సంగమయుగం గురించి అయితే ఎవరికీ తెలియదు, మీకే తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన చెందుతుంది అని. ఇప్పుడు అనంతమైన తండ్రిగా, టీచర్గా, గురువుగా ఉన్నారు. వారి ఆజ్ఞ ఏమిటి అంటే పావనంగా గండి. కామం మహాశత్రు, దానిపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా కండి. జగజ్జీతులు అనగా విష్ణు వంశీయులుగా కండి. విషయమైతే ఒకటే. ఈ పదాల అర్థం మీకే తెలుసు, పిల్లలకి తెలుసు. మాకు చదివించేవారు తండ్రి. మొట్టమొదట ఈ విషయంపై పక్కా నిశ్చయం ఉండాలి. పిల్లలు పెద్దవారవుతే తండ్రిని జ్ఞాపకం చేయాల్సి వస్తుంది, ఆ తర్వాత టీచర్ని, ఆ తర్వాత గురువుని జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. విభిన్న సమయాల్లో ముగ్గురిని జ్ఞాపకం చేస్తారు. ఇక్కడైతే మీకు ముగ్గురు ఒక్కరిలోనే లభించారు, ఒకే సమయంలో లభించారు. తండ్రి తర్వాత టీచర్, టీచర్ తర్వాత గురువు అలా కాదు, మనకి ఒకేసారి ముగ్గురు లభించారు. అక్కడైతే వానప్రస్థం యొక్క అర్థం కూడా వాళ్ళకి తెలియట్లేదు. వానప్రస్థంలోకి వెళ్ళాలి, కానీ వాళ్ళు అనుకుంటారు దీనికోసం ఎక్కడైనా గురువు దగ్గరికి, ఆశ్రమానికి వెళ్ళాలేమో అని. 60 సంవత్సరాల తర్వాత గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నియమము ఇక్కడి నుండే వెలువడింది. బాబా చెప్తున్నారు, ఇతడి అనేక జన్మల అంతిమంలో వానప్రస్థంలో నేను ఇతడికి సద్గురువుగా అవుతాను. మరి బ్రహ్మబాబా కూడా చెప్తున్నారు, 60 సంవత్సరాల తర్వాత నాకు సద్గురువు లభించారు. ఇప్పుడు నిర్వాణ ధామానికి వెళ్ళే సమయము వచ్చేసింది. బాబా వచ్చిందే అందరినీ నిర్వాణ ధామానికి తీసుకెళ్లేందుకు. ముక్తిధామానికి వెళ్ళాక మళ్ళీ పాత్ర వహించడానికి క్రిందకు వస్తాం, అక్కడే ఉండిపోయేది లేదు. వానప్రస్థంలో అయితే చాలామంది ఉంటారు. 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఎంతమంది ఉండి ఉండొచ్చు? చాలామంది ఉంటారు. మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్తారు. ఈ రోజుల్లో అయితే చిన్నపిల్లలు పుట్టగానే గురువు దగ్గరికి తీసుకెళ్తారు. ఆ గురువుకు దక్షిణ లభిస్తుంది. క్రిస్టియన్స్ అయితే క్రిస్టియనైజ్ చేయించడానికి గురువు ఒడిలో ఇచ్చేస్తారు, అంటే వాళ్ళ ఫాదర్ ఒడిలో ఇచ్చేస్తారు. ఎవరైతే చర్చిలు నడిపేటువంటి ఫాదర్స్ ఉంటారో వాళ్ళ చేతిలో ఇస్తారు. కానీ వారికేమీ నిర్వాణధామం గురించి తెలియదు, వాళ్ళేమీ నిర్వాణధామానికి వెళ్ళరు. ఈ అన్ని రహస్యాలు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈశ్వరుడి యొక్క అంతు ఈశ్వరుడే చెప్పగలుగుతారు. మొదటి నుండి బాబా అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. తన అంతును కూడా బాబా తెలియజేస్తున్నారు. మరి సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు. ఈశ్వరుడే స్వయంగా వచ్చి ఆది సనాతన దేవీ దేవత అనగా స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు. దీని పేరే భారత్ అని నడుస్తుంది. గీతలో కేవలం శ్రీకృష్ణుడి యొక్క పేరు వేసి మొత్తం అంతా చిక్కుముడిగా చేసేశారు. ఇది డ్రామా, ఓటమి గెలుపుల యొక్క ఆట ఇది. ఇందులో ఓటమి గెలుపు ఎలా ఉంటుంది అనేది బాబా తప్పితే ఇంకెవరూ చెప్పలేరు. ఈ లక్ష్మీనారాయణలకు కూడా తెలియదు. మనము ఓడిపోతాం, మళ్ళీ బాబా వచ్చి మనకు గెలుపునిస్తారు. ఇదైతే కేవలం బ్రాహ్మణులకే తెలుసు, శూద్రులకు తెలియదు. బాబానే వచ్చి మనల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తున్నారు. హంసో యొక్క అర్థమైతే వాళ్ళు చెప్పేది పూర్తిగా డిఫరెంట్. ఓం యొక్క అర్థం కూడా వాళ్ళు ఇంకేదో చెప్తారు. మనుషులకు ఏదొస్తే అది అర్థం చెప్తూ ఉన్నారు, కానీ బాబా మనకి సత్యమైనటువంటి అర్థాన్ని వివరించారు. హంసో సోహం అంటే మేమే దేవతలము, మేమే మళ్ళీ క్షత్రియులుగా, మేమే పూజ్యులుగా, మేమే శూద్రులుగా, మేమే బ్రాహ్మణులుగా, మళ్ళీ మేమే దేవతలుగా అవుతాము అని అర్థం. అలాగే ఓం అంటే కూడా అహం నేనాత్మను అని అర్థం. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఎలా మనం ఉన్నతంగా అవుతాము, మళ్ళీ ఎలా క్రిందకు దిగుతాము అని. ఈ జ్ఞానము ఇప్పుడు పిల్లలకి లభిస్తూ ఉంది. డ్రామానుసారంగా కల్పం తర్వాత బాబా వచ్చి మళ్ళీ తెలియజేస్తారు.
ఎవరైతే ధర్మస్థాపకులు ఉన్నారో వారు వచ్చి తమ ధర్మాన్ని తమ సమయానికి మళ్ళీ స్థాపిస్తారు. నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా అని ఇక్కడ అన్నారు, నంబర్ వారీ సమయం అనుసారంగా అని అంటారు. మనం చేసే ప్రయత్నానికి బాబా నంబర్ వారీ పురుషార్థం అనుసారం అంటారు. కానీ ఎవరైతే పైనుండి క్రిందకు వచ్చి పాత్ర వహించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో నంబర్ వారీ సమయం అనుసారంగా అని అనాలి. మరి ఎవరికి వారు వారి వారి ధర్మాన్ని స్థాపిస్తారు. ఇది ఒక్క బాబా మాత్రమే అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను ఎలా బ్రాహ్మణులను సూర్యవంశీగా చంద్రవంశీగా చేస్తున్నారో బాబా తెలియజేస్తున్నారు. బాబా ఇప్పుడు సూర్యవంశీ చంద్రవంశీ డినాయిస్టీని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీరు జ్ఞాన సూర్యవంశీగా ఉన్నారు, మళ్ళీ మీరే విష్ణువంశీయులుగా అవుతారు. ఈ అక్షరము చాలా జాగ్రత్తగా రాయాలి. ఏ ఒక్కరు కూడా మీరు రాసిన దాంట్లో తప్పు లేరకుండా ఉండాలి అంటున్నారు. మీకు తెలుసు, ఈ జ్ఞానం యొక్క ఒక్కొక్క మహావాక్యము రత్నం వంటిది, వజ్రం వంటిది. పిల్లలు అర్థం చేయించడంలో చాలా రిఫైన్నెస్ కావాలి. ఏదైనా అక్షరం పొరపాటున వచ్చినట్లయితే వెంటనే సరి చేసుకొని మళ్ళీ కరెక్ట్గా చెప్పాలి, మళ్ళీ అర్థం చేయించాలి. అన్నింటికంటే పెద్ద పొరపాటే బాబాను మర్చిపోవటం. బాబా ఆజ్ఞాపిస్తున్నారు, నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి, ఇది మర్చిపోకూడదు. బాబా చెప్తున్నారు, మీరు చాలా పాత ప్రేయసీలు కదా, మీరందరూ ప్రేయసీలు, ప్రియుణ్ణి నేను, మరి నన్ను ఎలా మర్చిపోతారు? అక్కడైతే ఒకరికొకరి ముఖాలను చూసుకొని ప్రేయసీ ప్రియులుగా అవుతారు. ఇక్కడైతే ప్రియుడు ఒక్కరే. మరి ఈ ఒక్క ప్రియుడు ఎంతమంది ప్రేయసీలను జ్ఞాపకం చేస్తారు? అనేకులు ఒక్కరిని జ్ఞాపకం చేయడం సహజం కదా. కానీ ఒక్కరు అనేకులను జ్ఞాపకం చేయాలి అంటే బాబాకు कहते हैं, బాబా हम आपको याद करते हैं, आप हमको याद करते हैं. పిల్లలు బాబాను అడుగుతారు, బాబా మేమైతే మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము, మరి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారా అంటారు. అంటే మీకు మేము గుర్తొస్తామా బాబా అని అడుగుతారు. అరే याद तुमको करना है, पतित से पावन होने के लिए, मैं थोड़ी पतित हूँ जो याद करूँ. అరే జ్ఞాపకం చేయాల్సింది మీరు. పతితుల నుండి పావనంగా అవ్వటానికి మీరు నన్ను జ్ఞాపకం చేయాలి. నేనేమైనా పతితంగా ఉన్నానా మిమ్మల్ని జ్ఞాపకం చేయడానికి? మీ పని జ్ఞాపకం చేయటం, ఎందుకంటే మీరు పావనంగా అవ్వాలి. మీరెంత జ్ఞాపకం చేస్తే, ఎంత మంచి రీతిగా సేవ చేస్తే అంతగా ధారణ జరుగుతూ ఉంటుంది. స్మృతి యాత్ర చాలా కష్టమైనది, ఇందులోనే యుద్ధం నడుస్తుంది. ఇంకా 84 జన్మల యొక్క చక్రం అయితే మీరు అసలు మరచేపోరు. ఈ చెవులు బంగారు పాత్రగా చేసుకోవాలి. మీరెంత జ్ఞాపకం చేస్తే అంతగా ధారణ జరుగుతుంది, ఇందులో శక్తి నిండుతుంది. అందుకే బాబా అంటారు, స్మృతి యొక్క పదును కావాలి అని. జ్ఞానంతో సంపాదన జరుగుతుంది, స్మృతితో సర్వశక్తులు లభిస్తాయి. నంబర్ వారీగా ఖడ్గాలలో కూడా నంబర్ వారీగా పదును అనేది ఉంటుంది కదా, పదునులో తేడా ఉంటుంది. అవైతే స్థూలమైన విషయాలు. ముఖ్యమైన విషయం బాబా ఒక్కటే చెప్తున్నారు, తండ్రిని జ్ఞాపకం చేయండి. ప్రపంచంలో అయితే వినాశనం కోసం ఆటమిక్ బాంబ్స్ మొదలైనవి ఎన్నో తయారు చేశారు. ఇంకా వినాశనం కోసం ఈ సైన్యము, కెప్టెన్స్ వీళ్ళెవ్వరి అవసరమే ఉండదు అంటున్నారు. ఈ రోజుల్లో అయితే ఎలా తయారు చేశారంటే కూర్చున్న స్థానం నుండి బాంబ్స్ని విసిరేస్తారు. మీరిక్కడ కూర్చొని రాజ్యాన్ని తీసుకుంటున్నారు, వాళ్ళేమో అక్కడ కూర్చున్న స్థానం నుండి వినాశనం చేస్తూ ఉన్నారు. మీ జ్ఞానయోగాలు వారి మృత్యు యొక్క సామాను, రెండు ఈక్వల్గా అవుతున్నాయి. ఇది కూడా ఆటనే, అందరూ యాక్టర్సే. భక్తి మార్గం అంతా పూర్తవుతుంది. బాబా వచ్చి స్వయం యొక్క మరియు రచన యొక్క ఆది మధ్యాంత పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, వ్యర్థమైన మాటలు మీరు వినకండి. అందుకే హియర్ నో ఈవిల్ అని అంటారు.
ఈ 3 కోతుల బొమ్మను తయారు చేశారు కదా. అంతకుముందు కోతులదే తయారు చేసేవారు, ఇప్పుడైతే మనిషిది కూడా తయారు చేస్తున్నారు. ఎందుకంటే రూపం మనిషిది, కానీ నడవడిక వానరుల్లాగా ఉంది. అందుకే మనిషిని కోతితో పోల్చి చూపించారు. ఇప్పుడు మీరు ఎవరి సైన్యంగా ఉన్నారు? శివబాబా యొక్క సైన్యంగా. మీరు వానరుల నుండి మందిర యోగ్యంగా తయారవుతూ ఉన్నారు. ఎక్కడి విషయం ఎక్కడికి తీసుకెళ్లారో చూడండి. వానరులు ఒక వారధి నిర్మించారు, దాంట్లో రామునికి సహాయం చేశారని అంటారు. మరి నిజంగా వానరులు ఏమైనా వారధిని నిర్మించగలుగుతారా? ఇవన్నీ కట్టుకథలే. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని మీరు శాస్త్రాలు నమ్ముతారా అంటే చెప్పండి, అవును. శాస్త్రాలని నమ్మకుండా ఎవరైనా ఉంటారా? ఇంతకన్నా ఎక్కువగా మేము నమ్ముతాము అని చెప్పాలి. మీరైతే అంతగా చదువుకొని కూడా చదువుకోలేదు, మేమైతే అన్ని వేద శాస్త్రాలని చదివి ఉన్నాము, అలా అనేక జన్మల్లో చదువుతూ వచ్చామని చెప్పండి. అర్థకల్పం మేము అవే చదువుతూ వచ్చాం. స్వర్గంలో శాస్త్రాలు, భక్తి ఇలాంటివేవి ఉండవు. ఇవి ఎంత సహజంగా బాబా అర్థం చేయిస్తున్నారు. అయినా కూడా తమ సమానంగా తయారు చేయలేకపోతారు. ఇంకా పిల్లల బంధనంలో, మోహంలో చిక్కుకుంటారు. దాని నుండి అసలు బయటకే రారు. ఇది కూడా డ్రామా అని అంటారు. బాబా చెప్తారు, ఒక వారం రోజులు లేదా 15 రోజులు కోర్స్ తీసుకొని తర్వాత ఇతరులను తన సమానంగా తయారు చేసే సేవలో నిమగ్నం అవ్వాలి. పెద్ద పెద్ద నగరాల్లో, క్యాపిటల్ సిటీస్లో మీరు ఒక ముట్టడి చెయ్యాలి. అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున బాబా యొక్క ప్రత్యక్షత చేయాలి. గొప్ప వ్యక్తులు లేకుండా అలాంటి ప్రత్యక్షత జరగడం అయితే కష్టమే. చాలా జోరుగా ముట్టడి చేయండి, అప్పుడు అనేక మంది వస్తారు. బాబా యొక్క డైరెక్షన్స్ అయితే లభిస్తూనే ఉంటాయి పిల్లలకి. అచ్చా, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన యోగాలతో తన బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలి. తండ్రిని మరిచిపోయేటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. ప్రేయసిగా అయి ప్రియుణ్ణి జ్ఞాపకం చేయాలి. సెకండ్ పాయింట్, బంధన ముక్తులుగా అయి తన సమానంగా తయారు చేసేటువంటి సేవ చేయాలి. ఉన్నతమైన పదవిని పొందటానికి పురుషార్థం చేయాలి. పురుషార్థంలో ఎప్పుడూ నిరుత్సాహం చెందకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞానయోగాలతో బుద్ధిని రిఫైన్గా చేసుకోండి అంటున్నారు. అలాగే బాబాను మర్చిపోయేటువంటి తప్పు ఎప్పుడూ చేయకూడదు. బాబాను ఒక ప్రేయసిగా జ్ఞాపకం చేయాలి అన్నారు. సెకండ్ పాయింట్లో ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేయాలి, నిరుత్సాహం చెందకూడదు. वरदान, 1 मिनट की एकाग्र स्थिति द्वारा शक्तिशाली अनुभव करने वाले कराने वाले ఏకాంతవాసి భవ. 1 నిమిషం యొక్క ఏకాగ్ర స్థితి ద్వారా శక్తిశాలి అనుభవం చేసుకుంటూ చేయించేటువంటి ఏకాంతవాసి భవ. 1 నిమిషం యొక్క ఏకాగ్ర స్థితి ద్వారా శక్తిశాలి అనుభవం చేసుకుంటూ చేయించేటువంటి ఏకాంతవాసి భవ. వివరణ, ఏకాంతవాసిగా అవ్వటం అనగా ఏదైనా ఒక శక్తిశాలి స్థితులై ఉండటం. అది బీజరూప స్థితిలోనైనా స్థితులవ్వండి, లైట్ హౌస్ స్థితిలో అయినా స్థితులవ్వండి, విశ్వానికి మైట్ని అందించండి, లేక ఫరిష్తాగా అయి ఫరిష్తా స్థితి ద్వారా
ఇతరులకు అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేయించండి. ఒక్క సెకండ్, ఒక్క నిమిషమైనా ఒకవేళ ఈ స్థితిలో ఏకాగ్రమై ఉన్నట్లయితే స్వయానికి మరియు అన్య ఆత్మలకి కూడా చాలా లాభాన్ని కలిగించగలుగుతారు. కేవలం దీని ప్రాక్టీస్ కావాలి అంతే. ఏదైనా ఒక్క స్థితిలో ఏకాగ్రత, ఒక్క సెకండ్ అయినా, ఒక నిమిషమైనా అంటున్నారు బాబా. అట్లీస్ట్ 1 మినిట్ బీజరూప స్థితి, ఫరిస్తా స్థితి లేదా లైట్ మైట్ హౌస్ యొక్క స్థితి, ఇలా ఏదైనా ఒక్కదాన్ని అనుభవం చేయండి, అభ్యాసం చేయండి అంటున్నారు. స్లోగన్: ब्रह्मचारी वह है जिसके हर संकल्प, हर बोल में पवित्रता का वाइब्रेशन समाया हुआ है. ఎవరి ప్రతి సంకల్పము, ప్రతి మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఇమిడి ఉంటాయో వారినే బ్రహ్మచారి అంటారు. ప్రతి సంకల్పం, ప్రతి మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఇమిడి ఉన్నప్పుడు బ్రహ్మచారి అని అంటారు. బ్రహ్మ బాబా ఎలా ఉన్నారో అలా కంప్లీట్గా అనుసరించడం అంటే బ్రహ్మ బాబా యొక్క మాటలు, సంకల్పాలు అన్నింటిలో కూడా పవిత్రత యొక్క ప్రకాశమే వెలువడేది. అలాగే మనం కూడా ఉండాలి. ఈరోజు స్వమానము: నేను ఏకాంతవాసిని, నేను ఆత్మను, ఏకాంతవాసిని. రోజంతలో ఏదైనా ఒక్క స్వరూపంను ఏకాగ్ర చిత్తమైపోయి అనుభవం చేసే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి.